10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు, ఎంపీ ప్రజా ప్రతినిధులకు స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు రైతులతో మాట్లాడుతూ పంట ధర గురించి, పంట దిగుబడి, ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం అహర్నిశలు శ్రమిస్తుందని, ఎప్పుడు లేని విధంగా ఏడాది రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులను, విత్తనాలను అందించామని, రాష్ట్రంలో రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాన్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు, అలాగనే చైర్మన్ గారు, ఈ ఏపీ పౌర సరఫరాల డైరెక్టర్ గారు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. మన ప్రభుత్వంలో అలా కాకుండా 6 గంటల్లోనే రైతు ఖాతాల్లో జమ అవుతుందంటే చరిత్రాత్మకమైన విజయం చెప్పి నేను భావిస్తూ ఈ విషయంలో రైతులందరూ హర్ష వ్యక్తం చేయాల్సిందిగా మన ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఫ్యాక్స్ అనేది ఓపెన్ చేయడం అంటే పక్కనే గోడౌన్ ఒకటి ఓపెన్ చేయడం చాలా సంతోషం. మన ప్రభుత్వం రైతులు సపోర్ట్ చేసే ప్రభుత్వం. మీ అందరికీ కూడా తెలుసు, మన జిల్లా నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఉంది. మీ అందరూ కూడా గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో. ఈ సందర్భంలో గుర్తు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మిర్చి రైతుల కోసం, అదేవిధంగా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలులో ఎవరు కొనుగోలు చేయడం లేదు, పొరపాటు జరిగిపోతుందని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు, గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనిందనేది నేను గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఇన్ని లక్షల మంది రైతులకి 8 గంటలు, 10 గంటలు, 24 గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయాలని డబ్బులు ఆ ఖాతాలో వేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు రైతులు ఖాతాలు ఓపెన్ చేసి రైతుల పేర్లతో మోసాలు చేసి అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే. వాళ్ళు కొన్నగా డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కూడా కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. అందరికీ గుర్తుంటే ముఖ్యంగా ఆత్మకూరు పట్టణ నాయకులందరూ కూడా ఉన్నారు ఇక్కడ. 83లో ఆత్మకూరు పట్టణ దాహార్తి తీర్చడానికి ఒక మంచినీటి స్కీమ్ కావాలని అడిగితే ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారు కోరితే ఆర్థిక శాఖ మంత్రిగా నాడు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు, మనోహర్ గారు తండ్రి గారు వచ్చి స్వయంగా ఆత్మకూరులో ఆ మంచినీటి ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి మంజూరు చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తిరిగి ఆత్మకూరుకి నేనే శాసనసభ్యుడిని, నాదెండ్ల మనోహర్ గారు మళ్ళీ రైతు బాంధవుడిగా ఇక్కడ రైతు ప్రయోజనాల కోసం వచ్చినటువంటి వ్యక్తిగా, మంత్రిగా
భవనాలని ప్రారంభించి సొసైటీకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, ఇక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అన్నిటికీ కూడా అనుసంధానం చేస్తూ ఈ భవనాల్ని ఇవాళ జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి గారు, ఎంపీ గారు వారి స్వహస్తాలతో దీన్ని రైతు ప్రయోజనాల కోసం అంకితం చేయడం జరిగింది. రైతుల ప్రయోజనాల కోసం పాటుపడేది ఉమ్మడి నాయకత్వంలోని నేటి ప్రభుత్వం. రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వ భవనాలను వాడుకునేది నాడున్నటువంటి అధికార ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనం పూర్తిగా రైతుల పక్షాన నిలబడి చేసేటువంటి ఈ కార్యక్రమం